చేర్యలలో ప్రమాణ స్వీకారం చేసిన పద్మశాలి సంఘం నేతన్నలు ఉమ్మడి నిర్ణయంతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని మెజార్టీ సభ్యుల అభిప్రాయాలు ఆలోచనలు పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతామని కొక్కుల సురేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన పట్టణ కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, సహాయ కోశాధికారులకు పలువురు ప్రముఖులు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. మొత్తం 21 మంది కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఫోన్లో మాట్లాడి అధ్యక్షులకు, కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. మరియు కుల బాంధవుల యొక్క అభ్యున్నతికి మనస వాచ కర్మణ కృషి చేయగలనని అవినీతికి బంధుపక్షపాతానికి పాల్పడకుండా సమాజం యొక్క అస్తిత్వాన్ని కాపాడుతూ దానిని ఇంకా అభివృద్ధి చేసే విధంగా కృషి చేయగలనని జిల్లా నాయకులందరికీ పేరు పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భం ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్దిపేట జిల్లా నుంచి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కస్తూరి సతీష్ గారు వాళ్ళ బృందము మరియు పట్టణ అధ్యక్షులు రాము రాజేశ్వరం బృందము మరియు మన శాసనసభ్యులైన ఎమ్మెల్యే గారు చేసే పర్యాయంలో అతని ఆరోగ్య పరిస్థితులు రాలేకపోయింది. చేర్యాల్లో ఉన్న పద్మశాలి కుల పెద్దలు మరియు ప్రతి కుల పెద్ద అన్ని కులాల సంఘ అధ్యక్షులు, సెక్రటరీలు, కార్యదర్శులు మా ప్రమాణ స్వీకారోత్సవానికి చేసినారు. మా కుల బంధువులు పెద్దలు, యూత్ మరియు మా అక్కా చెల్లెళ్ళు అందరూ ఇచ్చేసినారు. మా ప్రమాణ స్వీకారం ఉత్సవం అయిపోయినది. మేము చేసే బాధ్యతలు ఈ రోజు నుంచి మాకు పద్మశాలి సమాజంలో ప్రతి ఇంటికి బాధ్యత వహించే బాధ్యతలు మా మీద పెట్టినారు. ఆ బాధ్యతలు సద్వినియోగంగా విజయవంతంగా చేస్తాము. ప్రతి ఇంటికి వాళ్ళ ఆపదైన సంపదైన అందుబాటులో ఉండి మేము అందించడానికి ముందంజలో ఉంటామని మా కార్యవర్గం అంతా ప్రతిష్టంగా కంకణం కట్టుకొని బద్దులుగా మేము సేవ చేయడానికి ముందున్నాము. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు మా పద్మశాలి సమాజం నూతన కార్యవర్గము ప్రమాణ స్వీకారం జిల్లా ఆధ్వర్యంలో జరిగినది. చీరాల పట్టణంలో మమ్మలను ఎన్నుకున్నందున ప్రతి ఒక్కరికి, మా మీద నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారు మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి మా శాయశక్తుల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము.